కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. కవిత బెయిల్ పిటిషన్ను ఈ నెల 24కు వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు. కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి. ఈ వాదనల తర్వాత ఈడీకి నోటీసులు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు. గతంలో రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ రాకపోవడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు కల్వకుంట్ల కవిత. ప్రజ్వల్ రేవణ్య లాంటి వాళ్ళని వదిలేసి వాళ్ళని దేశం దాటించి వాళ్ళంటి వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. ఈ విషయం అంతా గమనించాలని కోరుతూ ఉన్నాను. ప్రజ్వల్ రేవణ్య లాంటి వాళ్ళని వదిలేసి వాళ్ళని దేశం దాటించి వాళ్ళంటి వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. ఈ విషయం అంతా గమనించాలని కోరుతూ ఉన్నాను. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కవితను గతంలో లిక్కర్ కేసుకు సంబంధించి 2 విడివిడి బెయిల్ పిటిషన్స్ రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేయగా ఆ 2 బెయిల్ పిటిషన్లని కోర్టు తిరస్కరించి మళ్లీ తిరిగి జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో హైకోర్టుని ఆశ్రయించింది కల్వకుంట్ల కవిత. ఈరోజు కవిత వేసినటువంటి బెయిల్ పిటిషన్ పై హియరింగ్స్ వచ్చినటువంటి వెంటనే కవిత తరపున న్యాయవాదులు తమ యొక్క వాదనలు వినిపించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ మళ్లీ తిరిగి ఈ కేసు ఈ నెల 24వ తేదీనకు కేసు విచారణ వాయిదా వేస్తూ కోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఆదేశాలు జారీ చేసి ఈ విషయంపై కౌంటర్ దాఖలు చేయాలని, కవిత పాత్ర ఏంటి, కవిత చేసిన తప్పిదాలేంటి, ఎంత మేరకు ఎవిడెన్స్ సేకరించారు, దీంట్లో కవిత ఎంత మేరకు లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉందనే దాని గల పూర్తి వివరాలతో దాఖలు చేయాలంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు హైకోర్టు నోటీసులు అందజేసినట్టుగా సమాచారం అందుతుంది. కవిత తరపున న్యాయవాదులు తన మహిళకు అనేక రకాల సమస్యలు ఉంటాయి, మహిళకు చెందినటువంటి సమస్యలని దృష్టిలో పెట్టుకుని ఈ బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కోర్టు వీటన్నిటిని కూడా పరిశీలించింది. ఇటు కవిత తరపున న్యాయవాదులు వాదనల కంటే కూడా దర్యాప్తు సంస్థల తరపున వాదనలు వినిపిస్తున్నటువంటి న్యాయవాదులు వాదనలనే కోర్టు ఏకీభవిస్తా ఉంది. ఎందుకంటే దేశంలోనే ప్రకంపనలు క్రియేట్ చేసినటువంటి కేసు, దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కుల్లగొట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి కేసు, అన్ని రాష్ట్రాల్లో ముడిపెట్టుకుని రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఫార్మా వ్యాపారులు ఇన్వాల్వ్ అయి ఉండడము, వారి చేత కోట్లాది రూపాయలుగా డబ్బులు పెట్టించడము, ఆ డబ్బంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల సందర్భంగా ఉపయోగించిందంటూ కూడా దానికొకటి లింక్ కూడుకొని ఉంది. కాబట్టి ఈ కేసులో ఏ నిందితులకు బెయిల్ లభించినా దీంట్లో పూర్తి స్థాయిలో ఈ ఎవిడెన్స్ అంతా కూడా డిస్ట్రాయ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వకూడదు అంటూ కూడా రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ, సిబిఐ తరపున న్యాయవాదులు ఆ వాదనలో వినిపించినటువంటి వెంటనే కోర్టు వీటన్నిటిని కూడా అంగీకరిస్తూ ఏకీభవించి కవిత బెయిల్ పిటిషన్ ని తిరస్కరించడం జరిగింది. బెయిల్ పిటిషన్ తిరస్కరణ తర్వాత ఉన్నత న్యాయస్థానాన్ని ఢిల్లీలో ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు ఈ రోజు విచారణ జరిపినటువంటి వెంటనే ఈ నెల 24వ తేదీకి వాయిదా వేస్తూ అప్పటి వరకు ఈడీ దీనిపై పూర్తి స్థాయిలో కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 55 రోజుల పాటు కవిత తిహార్ జైల్లో తన జీవితం గడుపుతా ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు హైదరాబాద్ కి చేరుకొని కవితను విచారణ పేరుతో అదుపులోకి తీసుకొని ఈ ప్రొసీడింగ్స్ రిమాండ్ విధించినటువంటి వెంటనే సిబిఐ దీంట్లో ఇన్వాల్వ్. సిబిఐ కూడా కవితను విచారించాలి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అంటూ కూడా కోర్టుకి ఆ విషయాన్ని తెలియజేసి జైల్లో ఉన్నటువంటి కవితను అదుపులోకి తీసుకొని సిబిఐ కేసులో కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. కొన్ని రోజుల పాటు కస్టడీకి తీసుకొని కవిత పాత్రకు సంబంధించి అంతా ఇన్ఫర్మేషన్ కూడా సిబిఐ కూడా రాబట్టింది. ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ పై కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామనే లోయర్ కోర్టు కి తెలియజేశారు. ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ యొక్క పూర్తి పాత్రకు సంబంధించినటువంటి వివరాలు ఛార్జ్ షీట్ రూపంలో కోర్టుకి దాఖలు చేయనున్నారు పోలీసులు. కవిత వేసినటువంటి బెయిల్ పిటిషన్ మాత్రం ఈ రోజు ఉపశమనం, రిలాక్సేషన్ దొరుకుతుందేమో అనుకున్నారు. లోయర్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కొట్టివేస్తూ కవితకు బెయిల్ ఇస్తారేమో అని ఆశతో ఎదురు చూశారు. కానీ ఈ కేసు మళ్లీ తిరిగి 24వ తేదీకి వాయిదా పడ్డట్టుగా తెలుస్తోంది. రెహానా, రవితేజ, కేజ్రీవాల్ పై ఛార్జ్ షీట్ ఏ టైంలో దాఖలు చేసే అవకాశం ఉంది? ఇప్పటికే అతని లిక్కర్ పాలసీకి చెందినటువంటి అన్ని వైపుల నుంచి అరవింద్ కేజ్రీవాల్ ఛాంబర్ లో, తన ఊరిలో,
తన పుట్టి పెరిగినటువంటి గ్రామాల్లో సైతం అరవింద్ కేజ్రీవాల్ పూర్వ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించి అతని యొక్క ఫైనాన్షియల్ స్టేటస్, అతను సీఎం అవ్వక ముందు అతని ఆస్తులు ఎంత, సీఎం అయిన తర్వాత అతని ఆస్తులు ఎంత, ఎలా సంపాదించాడు, ఏ రూపంలో సంపాదించాడు, ఈ లిక్కర్ పాలసీలో 100 కోట్ల రూపాయలు అఫీషియల్ గానే అరవింద్ కేజ్రీవాల్ తీసుకొని పార్టీ ఫండ్ కింద ఉపయోగించుకొని వివిధ రాష్ట్రాలలో ఎన్నికల సందర్భంగా వీటిని ఖర్చు చేశారంటూ మాత్రం సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ అభియోగాలు మోపింది. కేవలం ఈ 100 కోట్ల అంశం మాత్రమే తెరపైకి వచ్చింది కాబట్టి ఆ 100 కోట్ల కంటే ముందు ఇంకేమైనా ఫండింగ్ తెలంగాణ నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కాకుండా ఇంకేమైనా దేశవ్యాప్తంగా స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనే దానిపై కూడా దర్యాప్తు సంస్థలకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అతని ఆస్తులు రెట్టింపులు అయ్యాయా లేదా అనే దానిపై కూడా ఆ వివరాలన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సేకరిస్తా ఉంది. ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్స్, ట్రాన్సాక్షన్స్, వారి కార్యాలయానికి వస్తున్నటువంటి డబ్బులు, అతని నుంచి వేరే అకౌంట్స్కి వెళ్తున్నటువంటి డబ్బులు, వీటన్నిటిని కూడా పూర్తి నివేదికతో ఈ ఛార్జ్ షీట్ లో వివరాలు దాఖలు చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఈరోజు కోర్టులో ఛార్జ్ షీట్ రూపంలో దాఖలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, ఎవరెవరితో కలిపి లిక్కర్ పాలసీ మార్గదర్శకాలను ఈ జీవోని రిలీజ్ చేయాలనుకున్నారు. ప్రతిసారి కాకుండా ఈసారి సొంతంగా అరవింద్ కేజ్రీవాల్ ఇష్టానుసారంగా ఈ లిక్కర్ పాలసీని రేట్లు పెంచేసి వివిధ డిపోల ద్వారా ఈ మద్యాన్ని, విదేశీ మద్యాన్ని అమ్మకాలు చేసేటువంటి ప్రయత్నాలు చేశారని ఒక అభియోగాలు మోపారు. కాబట్టి దీంతో అరవింద్ కేజ్రీవాల్ కమిషన్ ఎంత రాబట్టాలనుకున్నాడు, ఎంత కోట్లాది రూపాయలుగా డీల్ మాట్లాడుకున్నాడు, అరవింద్ కేజ్రీవాల్ నేరుగా డబ్బులు తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయా అనే అంశాలన్నీ కూడా ఛార్జ్ షీట్ లో ఈ రోజు మెన్షన్ చేస్తూ ఆ వివరాలన్నీ కూడా కోర్టులో దాఖలు చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే దర్యాప్తు సంస్థలు అరవింద్ కేజ్రీవాల్ పాత్రకు సంబంధించి పూర్తి వివరాలు అన్ని వైపుల నుంచి కూడా సేకరించి ఛార్జ్ షీట్ రూపంలో దాఖలు చేస్తామంటూ కూడా కోర్టుకు తెలియజేసి ఈ రోజు ఆ ఛార్జ్ షీట్ లో అరవింద్ కేజ్రీవాల్ యొక్క చరిత్రని మొత్తం ప్రస్తావనకి తీసుకొస్తూ కోర్టులో సాయంత్రం లోపు దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. రెహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఈ విషయం అంతా గమనించాలని కోరుతా ఉన్నాను.